మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతున్నాయా? ఫోన్ పే, ఆటోపే వల్ల కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆటోపేని పూర్తిగా డిలీట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. చాలా మంది ఈఎంఐ, ఓటీటీ రీఛార్జ్, లోన్స్ కోసం ఆటోపేని ఆన్ చేసుకొని మర్చిపోతుంటారు. దీనివల్ల ప్రతి నెల మన అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇప్పుడు అది ఆఫ్ చేసుకోవడం ఎలాగో అని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఆటోపే డిలీట్ చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం కిందికి వెళ్ళగానే ఇక్కడ మేనేజింగ్ పేమెంట్స్ అని చూపిస్తున్నా కదా, మేనేజింగ్ పేమెంట్స్ అని ఉంటాయి. ఈ మేనేజింగ్ పేమెంట్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన వ్యూ వాల్ అని చూశారు కదా, ఈ వ్యూ వాల్ ఓపెన్ చేయండి. వ్యూ వాల్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అన్ని చూపిస్తాయి. ఈ క్రెడిట్ కార్డు కింద ఆటోపే అని ఉంటుంది. ఈ ఆటోపే ఓపెన్ చేయగానే ఇక్కడ ఆన్ గోయింగ్ అని చూశారు కదా, నావైతే సబ్స్క్రిప్షన్స్ ఏమీ లేవు కాబట్టి అక్కడ నావేమీ చూపిలేదు. మీవి ఏవైతే ఆటోపే ఉన్నాయో ఈఎంఐ కానీ, రీఛార్జ్ కానీ, ఓటీటీ కానీ, ఏమైనా లోన్స్ కానీ అన్ని ఈ ఆన్ గోయింగ్ లో చూపిస్తాయి. ఇక్కడ పక్కన చూశారు కదా, పక్కన ఇంకోటి ఏ అని కనిపిస్తుంది కదా, ఈ పక్కన దాంట్లో మీరు ఆటోపే డిలీట్ చేసుకున్నవన్నీ ఇక్కడ చూపిస్తాయి. నేను ఓపెన్ చేస్తున్నా చూశారు కదా, ఇక్కడ దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ డిలీటెడ్ అని చెప్పి రెడ్ మార్క్ కనబడుతుంది కదా. ఎందుకంటే నేను ఆటోపే డిలీట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎలాగ డిలీట్ చేసుకోవాలనుకుంటే, మీరు ఏదైతే డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఓటీటీ కానీ, రీఛార్జ్ కానీ, ఏమన్నా కానీ, ఈఎంఐ ఫైనాన్స్ కానీ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ మీద దాని మీద ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ పేమెంట్ హిస్టరీ అని చూశారు కదా, ఈ వ్యూ పేమెంట్ హిస్టరీలో మీరు ఎప్పటి నుంచి అయితే మీకు ఆటోపే కట్ అవుతున్నాయో అన్ని చూపిస్తాయి. ఈ వ్యూ పేమెంట్ కింద క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. ఆ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ కొట్టగానే మీ ఆటోపే డిలీట్ అవుతుంది. నాకు ఆల్రెడీ అయ్యింది కాబట్టి నాకు ఆటోపే ఏం లేవు కాబట్టి యాక్టివ్ లో చూపిలేదు. యాక్టివ్ లో ఉండే వాళ్ళకి ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏమిటంటే, మీరు ఇక్కడ ఆటోపే డిలీట్ చేసినారనుకోండి, ఈఎంఐ కడుతుంటారు, పొరపాటున ఈఎంఐ ఆటోపే డిలీట్ చేసింటారు. కానీ మీకు మాన్యువల్ గా ఆ ఈఎంఐ కట్టాలా, లేకపోతే మీకు పెనాల్టీ పడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మీ వాల్మీకి నరేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.